ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి జున్నుకి జున్ను పాలు ఎలా కలుపుకుంటే జున్ను తయారవుతో చూద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నేను కేజీకి కొద్దిగా తగ్గించి బెల్లం అయితే కోరాను. అది 1/2 లీటర్ జున్ను పాలకి, ఇది 1/2 లీటర్ పాలు. ఇవి మామూలు పాలు. 1/2 లీటర్ జున్ను పాలకి లీటర్ పాలులో బెల్లం అయితే చూసి ఎంత పడుతుందో అంత మిక్స్ చేసుకోవాలి, మనం తినే తీపి పట్టి. ఇవైతే గేదె పాలు ఫ్రెండ్స్, ఒరిజినల్. అవి ఒరిజినల్ జున్ను పాలు. బెల్లం అలా జున్ను పాలు మిక్స్ చేస్తే బెల్లము గేదె పాలు ఇవన్నీ 3 కలిసేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్. మీకు అర్థమైంది కదా, 1/2 లీటర్ జున్ను పాలకి లీటర్ పాలు. బెల్లం 1/2 లీటర్ పాలకి దగ్గర దగ్గర కేజీకి కొంచెం తగ్గించి పడుతుంది ఫ్రెండ్స్. తీపి మనం చూసుకుంటే అడ్జస్ట్ చేసుకుంటే మనం తినేంత వరకు కలుపుకొని ఎంత తింటామో అంత బెల్లం అడ్జస్ట్ చేసుకోవాలి. తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవాలి, ఎక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. జున్ను పాలు అయితే గిన్నె సరిపోక ఈ గిన్నెలో నుంచి గిన్నెలోకి అయితే ఎక్స్చేంజ్ చేసాం ఫ్రెండ్స్. ఇందులో అయితే కలపడానికి కొంచెం వీలుగా ఉంటుందని బెల్లము మిరియాల పొడి కూడా కొంచెం వేసాము. మిరియాలు పంచదార లైట్గా కొట్టి దంచుకుని దాంట్లో కొట్టుకుని ఇందులో వేసుకున్నాం. జున్ను పాలలో బెల్లం కరిగేలా బాగా కలుపుకొని బెల్లం చూసుకోవాలి ఫ్రెండ్స్. ఈసారి ఇడ్లీ పాత్రలో ఎసరైతే పెట్టుకోవాలి. బెల్లం అయితే అసలు ఉండల కింద ఉండకూడదు ఫ్రెండ్స్. ఇందులో మొత్తం అయితే బాగా కలపాలి. బెల్లం ఉండలుగా లేకుండా మొత్తం అందులో కలిసిపోయేటట్టు, పాలలో కలిసిపోయేటట్టు కలుపుకొని ఇప్పుడైతే ఎసరు పెట్టుకుందాం ఫ్రెండ్స్. వాటర్ అయితే ఎసరు పెట్టాలి ఫ్రెండ్స్. ఇది ఒక గ్లాస్న్నర మామూలుగా ఇడ్లీకి మనం ఎలా పెట్టుకుంటామో అలాగే ఒక గ్లాస్న్నర వాటర్ అయితే కింద ఎసరు పెట్టుకోవాలి. చూస్తారు కదా వాటర్, ఇడ్లీ పెట్టుకున్నట్టు ఒక గ్లాస్న్నర వాటర్ పెట్టుకుని జున్ను పాలు కలుపుకున్న దాన్ని ఇలా గిన్నెతో పెట్టేసుకోవాలి. వాటర్ వేసుకోవాలి, అడిగి మాత్రం వాటర్ వేసుకుని ఇప్పుడు దీన్ని గ్యాస్ మీద అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ జున్ను పాలుని. ఇది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి, స్లోలో పెట్టుకోవాలి. ఇంకా చూసారు కదా, అడుగుని వాటర్ మామూలుగా ఇడ్లీకి ఎలా పెట్టుకుంటామో ఎసరు అలా పెట్టుకోవడమే. మూత పెట్టుకుని ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాం. స్టవ్ అయితే స్లిమ్లో పెట్టుకుని ఒక అరగంట సేపు ఉడికితే జున్ని మనం ఏదైనా పొల్లించుకుని చూస్తే ఉడికిందో లేదో గట్టి పడితే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు అయ్యాక రెడీ అయ్యాక మళ్ళీ చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.